హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీట్ భాష. ఎట్లున్నారా? మనల్లందరూ మంచిగా ఉన్నారా? మేము కూడా చాలా హ్యాపీగా ఉన్నాం దోస్తులు. మీరందరూ కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాము. మమ్మల్ని సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున చాలా కృతజ్ఞతలండి. ఇలానే సపోర్ట్ చేస్తుండ్రి, మీకోసం మంచి మంచి వీడియోస్ తీసుకొస్తాం. దోస్తులు, నిన్న మన పెట్టిన వీడియోస్ అయితే మస్తు సపోర్ట్ వచ్చిందిలా మీ నుంచి. ఇంకా ముందు ముందు కూడా మీ సపోర్ట్ ఇలానే ఉండాలని కోరుకుంటున్నాము. ఇదే సిరీస్ కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాం దోస్తులు. ఇక మీ అభిప్రాయం ఏమిందో కింద కామెంట్ చేయరి. సిటీ కోడలు వర్సెస్ ఊరు కోడలు చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. మంచి లైక్లు వస్తున్నాయి, మంచి మంచి కామెంట్లు పెడుతున్నారు. చాలా హ్యాపీగా అనిపిస్తుంది దోస్తులు. ఇక నిన్న మొన్న ఒక్కొక్క వీడియోలో పెట్టినందుకు చాలా సారీ దోస్తులు. ఎందుకంటే మన యాప్ అనేది చాలా ట్రబుల్ ఇచ్చింది, మస్తు కష్టమైంది దోస్తులు. ఎంతో కష్టపడి 2 వీడియోస్ పెట్టినాం కానీ అవి కరెక్టెడ్ అయినాయి దోస్తులు. అంటే రాలేకపోయినాయి, డౌన్లోడ్ కాలేకపోయినాయి. అంత కష్టం అంతా వృధా అయిపోయింది. ఇక మాకు మస్తు బాధ అనిపిస్తుంది, కానీ ఏం చేస్తాం, ఇక రాత. ఒక్కొక్కసారిగా దేవుడు ఎట్లా ఎట్లా చేస్తాడో మనకి ఎరకలేదు కాబట్టి ఇక పోనీ అని ఇచ్చిపెట్టాము. ఇక మళ్ళీ కొత్త సిరీస్ కంటిన్యూ చేసి మీకోసం తీసుకొస్తానికి ఇంత టైం పట్టింది. ప్లీజ్ దోస్తులు, ఇంత కష్టపడుతున్నందుకు మాలాంటి చిన్న చిన్న యూట్యూబర్స్ కూడా మీరు గుర్తించాలి, ఇంకా సపోర్ట్ చేయాలని ఆ దేవుని కోరుకుంటున్నాము. సరే సరే, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. నీ అవ్వ పొల్లకిన వారయ్య, పెళ్ళై ఇన్ని రోజులైతుంది, ఇక వంట ఇట్లా సక్కగా చేయరాదా? ఏమున్నా ఫోన్లలో చూసి నేర్చుకుంటా, ఫోన్లలో చూసి చేస్తా కమ్మగైతే అని అంటది. ఒక కూర కమ్మ కూడా చూస్తాందుకు ఇట్లా సై అనిపించదు. అవ్వ ఏమనాలి ఎప్పుకి పొల్లను. ఏమైంది పెంటక్క, కస్సు బుస్సు అనుకుంటొస్తున్నావు? ఎవరిని తిడుతున్నావు? ఇంకోని తిడతారే, నా పానకండాన పడ్డది కదా నా చిన్న కోడలు, దానికి ఇంకా పని పాట రానే రాదు. ఇంకా ఎన్నడూ నేర్చుకుంటుందో ఏం కథో అని ఆ నుంచి దాకా తిట్టుకుంటూ వస్తున్నానే. ఎందుకక్క, ఏమైంది? ఓమ్మో, మేము ఎంత మందిని చెప్పినా వినలేదు కదా. పట్న కోడలు వద్దమ్మ, మంచోళ్ళు ఉండరు పట్న పోలు అని అంటే చెప్పు తిన్నావా? అమ్మో, ఒక కోడలు ఊరాము ఉండాలి, ఒక కోడలు పట్ట బాబు ఉండాలని ఇద్దరిని షేరు ఒక ఊరు నుంచి వేసుకున్నావు. ఏమైంది మరి? ఇప్పుడు తిడుతున్నావు అంటారు, ఏమైంది? ఏముంది చెల్లె, నా కొడుకు కిలో చికెన్ తీసుకొస్తే ఆగం ఆగం పట్టించి కలిపిన బువ్వ లెక్క అన్ని కలిపి వండినట్టుంది. ఆ బువ్వ చూస్తుంటే ఏమన్నా కక్కొచ్చి పాడైతుంది. నా కొడుకు పానం మీద పెట్టిపోయి తిను అని. ఇక తినకుచ్చాడు ఖరాబ్ చేస్తాడా చెప్పు? ఎట్లున్నా తినాల్సి వస్తాయి. అవ్వ ఏం చేయాలి చెప్పు చెల్లె? 300 రూపాయలు ఉందంటే కిలో చికెను. గంట చికెన్ వేస్ట్ అయ్యే, కానీ పైసలు వేస్ట్ అయ్యే, బియ్యం వేస్ట్ అయ్యే, ఉప్పు కారం అన్ని తరగబెట్టినట్టుందల్లా. అన్ని ఖరాబ్ ఖరాబ్ చేసి పాడిపోయింది. అవ్వ ఏం చేయాలి చెప్పు చెల్లె? గీసొంటి శాతం చేస్తే తిట్టకుంటే ఏం చేస్తారు ఇంకా దాన్ని? ఓయమ్మో, అంతేనా అక్క? గదే ఇప్పుడు బగారన్నం లెక్క అన్ని కలిపొడుతురు, దాన్ని చికెన్ పులావో ఏమో అంటారక్క. అరే ఇక పట్న పొల్లు బాగా గసొంటివే వండుకొని తింటారు, ఎచ్చి పచ్చి. ఇక అందుకే వండి పెట్టి పోయినట్టుంది. ఓయమ్మో, మన ఊరోళ్ళకు గసొంటి నచ్చే తల్లి. అసొంటి లోపలికి నువ్వు కూడా పోవు. మరి ఇలా 31st ఇంటికాడ ఉండి పెళ్ళమ్మ నిమ్మలంగా వండుకొని తింటారు గాని మరి అమ్మగారింటికి ఎందుకు పోయింది అక్క గీయల్లా? ఏమో చెల్లె, ఎవరు రమ్మన్నారో. ఇక నాకు గలీజ్ కూతలు వస్తాయి గాని ఎవరు రమ్మన్నారో ఏం కథనాల. దోస్తులంటే ఒకటే పని ఫోన్లు పొక్కలు చేసి మాట్లాడుతుర్రంట. గెట్ టుగెదర్ పార్టీ అంటే ఏదో కలిసిమెలిసి చేసుకుంటారంట చూడు మొగోళ్ళు ఆడోళ్ళు. ఇక పార్టీ చేసుకుంటారంట. ఊర్లలో 31st దావత్లు ఏం చేసుకుంటారు ఏం చేసుకోరు కదా. నేను పొద్దుగాల లేచి వస్తే ఈ బావ అని మొగనికి చెప్పి పోయిందంట. మరి అత్తను నేనున్నా పొద్దుగాల ఒక పారి మాపొక పారి వచ్చిపోతూనే ఉంటా. మరి ఒక మాట అన్న షోలు వేయాలి కదా చెల్లె. చెప్పకుండా చేయకుండానే పోయింది. అబ్బాయి ఏమన్నా పోని అని నేను నిమ్మలంగా మూసుకొని ఉన్న చెల్లె. నేను ఎందుకు ఫోన్ చేస్తే చెప్పు ఎందుకు పోయినావని, నాకేం అవసరము? అవునక్క, బాగా చేయలేదు. ఇక పోతే పోనీతి. అవ్వ పట్న పోలు ఏం చేస్తారు, గట్ల ఎంజాయ్ చేస్తారు అక్క. చికెన్లు మటన్లు చపాతీలు అన్ని ఇందాలో వండుకుంటారు, తింటారు, బగ్గ తాగుతారు. ఇక సౌండ్ బాక్సులు పెట్టుకొని ఇక 1 2 3 కొట్టేదాకా ఎగురుతారు అక్క. ఇక పోలీసు వాళ్ళు వచ్చి బంద్ చేయమనే దాకా బంద్ చేయరు. అదే మన ఊర్లలో అయితే గసుంటే ఉండయి కదా. ఇక నీ కోడలకు ఎంజాయ్ చేయుడు అంటే చాలా ఇష్టం ఉన్నట్టుంది. పట్న పొలకు గవంటే బాగా సోకక్క. పోనీ పోనీ, ఇక పొద్దుగల లేచి వస్తుందంటున్నావు కదా, రాని ఊకో. చల్లి అవ్వ ఏం మంచిగా ఉంటది, మన ఊర్ల కంటే ముద్దుగుంటాదే. ఈ అవ్వ పట్నం చూస్తే నాకు 10 రకాలుగా ఊంట బుద్ధి అవుతుంది. అవునక్క, నిజంగా ఇరుకిరుకు గల్లీలు ఎట్టెట్లు సంసారాలు చేస్తారో ఏమో అమ్మ. ఆగో చూసినావా, మన ఊర్లల్లో ఒక ఇల్లుకు ఇంకో ఇల్లుకు ఆగో చూదామన్నా మనుషులు కనిపినట్టు దూరం దూరం ఉంటాయి. గట్లుండాలి మంచిగా కులాసగా ఉంటే ఎంత నిమ్మలంగా ఉంటా చూడు ప్రశాంతంగా. ఈ అవ్వ మరి పట్నం దాన్ని వేసుకున్నప్పుడు చాలా బాధపడుతున్నట్టు కదా పెంటక్క నువ్వు. ఏం బాధనే బంకల బాధ, దాన్ని చేసుకున్నందుకు నాకేం బాధ అయితే చెప్పు? దాని సంసారం దాని లెక్క. ఇద్దరు కొడుకులను ఏరు పడేస్తే నేను అలాగా వండుకొని తినబట్టి నాకేం బాధ చెప్పే? ఎవరి బాధ ఆడు బాధ భరిస్తాడు గాని ఇక నా కొడుకు వచ్చి పడ్డదే బాధ పాడుగాను. ఇలా 31st కదా, నా దగ్గర 3 నాటుకోడ్లు ఉండే. ఇక తలా ఒకటి పంచుకుందాము. ఇక పెద్దోళ్ళకు చిన్నోళ్ళకు నాకొకటి, ఇక 3 పంచుకొని కోసిస్తే నిమ్మలంగా వండుకొని తింటారు కదా కోడళ్ళు కొడుకులు అని నేను నిమ్మలంగా అనుకుంటే ఈ పాస్ మళ్ళది ఇక నాకు చెప్పకుండా చేయకుండానే మా పోయింది కిలో చికెన్ తెచ్చిస్తే అంత పాడు పగ్గం చేసింది. ఇక నా మనసు అంత బాధ అనిపించింది చెల్లె, అందుకే మా వస్తున్నా ఇంటి దాకా. అరే గట్టనా అక్క, ఇక పోతే పోయింది గాని
మనం అందరం మన ఆడకట్టలం అమ్మలక్కలు కూడి మా 31st దావత్ చేసుకుందాం అక్క తాలా ఇండి వేసుకొని. ఏమోనే గా పోసి గిట్లా నిన్న సంది నా పానం తింటుంది. దావత్ చేసుకుందాం అని ఒకటే పని అడుగుతుంటే ఏం దావతో ఏమో పోవే నా మనసు బాగలేదని నేను 2 3 మాటలు అనగానే మాపోయిందే. ఇక మరి మీరు అందరం మాట్లాడుకోర్రి. అందరం ఓకే అనుకుంటే ఇక తాలా నేను వేసుకుంటారో వేసుకొని చేసుకుందాం మరి. ఏం చేస్తాం. గదే అక్క. ఇక తలా అయిందంటే ఏముంది గాని తలా ఒక్కొక్కరు ఇంట్లోకెంచి ఉప్పులు పప్పులు చికెన్ ఒకరు బియ్యం ఒకరు అన్నిందాల తీసుకొస్తే ఇక లొల్లే ఉండదు దబా దబా పని తీరుతూనే ఉంటది. ఇక నీ దగ్గర నాటుకోడ్లు ఉన్నాయి కదా అక్క. ఇక 3 నాటుకోడ్లు తీసుకురా రాదు నువ్వు పైసలు ఏమొద్దు గాని. ఇక మనందరికి బాగా సరిపోతాయి. ఓయమ్మో మంచిదానివే అమ్మ. నేను ఒక్కదాన్ని 3 నాటుకోడ్లు తీసుకొస్తే మీరు తలా ఒకరు బియ్యం ఒకరు పప్పులు ఒకరు కారం ఒకరు ఉప్పులు ఒకరు అవన్నీ తీసుకొస్తారు. వాళ్ళు ఉన్నవమ్మ నోరు మూసుకో. ఏం మాట్లాడుతున్నావే బోడదానా. ఇహి, గట్ల కాదక్క. నువ్వు ఎప్పుడు అడిగినా నా దగ్గర పైసలు లేవంటావు కదా. గవే పైసలు ఎందుకు తీయి. ఇక గవే నాటుకోళ్ళు ఇస్తే సరిపోతాయి కదా అని అంటున్నా. సరే సరే లెక్క ప్రకారమే ఎన్ని నీకు పైసలు తగ్గుతాయో అంత కోడే తీసుకొద్దు తీయి. ఆ గట్ల నువ్వు మంచిగుంది. నలుగురు సై అంటట్టు మాట్లాడాలి. ఏ మాట మాట్లాడినా నలుగురు ముంచేటట్టు మాట్లాడొద్దు. ఎక్కడ పోవచ్చేది ఏ కాలమై పిలిచి పిలిచి నా గొంతు అంత పోతుంది కానీ ఉలుకుతలేదు పలుకుతలేదు. ఆగో గీ పెంటవతో ఏం ముచ్చట పెడుతుందో పనికి మాలినది. ఓ పెంటక్క, నువ్వు కోళ్ళని తీసుకొచ్చినావు అనుకో, నేను బియ్యం తీసుకొస్తాక. మా ఇంట్లో పుట్లకే సంచులకే బియ్యం ఉన్నాయి. మొన్ననే పట్టించుకొచ్చిండి నా మొగడు. మంచిగా అవుతుంది అక్క బువ్వ. ఇక ఆయనకి ఎరక లేకుండా మెల్లగా సంచిలో పోసుకొని తీసుకొస్తది. ఇక నాకైతే పైసల బాధ తప్పిందమ్మా. ఓ అమ్మో ఊకోవేమ్మా. నీ మొగడు ఈ మాటలన్నీ విన్నాడనుకో ఏం చేస్తావే. ఇయ్యరమాయి రుతుకుతాడిగా నిన్ను. ఏ ఆయన గిట్టెంకాలు ఎందుకు వస్తాడక్క. తిని నిమ్మలంగా గురక కొట్టుకుంటా వండుకోవచ్చు. ఆయన ఇటెంకల రాడు, మన మాటలు వినడు గాని ఆయన నిలవకుండా తీసుకొస్తా పెంటక్క. నిజంగా నేను చెప్పిన మాట నమ్ము. ఓ పొల్ల ఒక పారిని ఎంకకు మళ్ళీ చూడ ఎవరొచ్చిర్రో. అయ్యో ఎవరొస్తే మనకెందుకు అక్క. ఏమైనా లంగ పనులు మాట్లాడుకుంటామా దొంగ పనులు మాట్లాడుకుంటున్నామా. ఎవరొస్తే మనకేం భయం. ఊకో. ఏందేది ఏమన్నావు ఏది ఈసుంట మళ్ళీ మాట్లాడే. లంగ పనులు మాట్లాడుకుంటున్నామా దొంగ మాటలు మాట్లాడుకుంటున్నామా అంటున్నావు. అన్ని మాట్లాడేటివన్నీ లంగ మాటలు దొంగ మాటలే పట్టుకొని ఇక నేనేం మాట్లాడుతున్నా ఎవరికేం భయం అని ఎంత రూబాబుగా మాట్లాడుతున్నావు చూడు. ఏది ఇక్కడ మళ్ళీ నీ పని చేస్తా. అయ్యో ఆవు గాని గింత దూరము నువ్వెందుకు వచ్చావు. ఏం పని లేదా. తిని నిమ్మలంగా వండుకోకనంట గింత దూరం నడుచుకుంటే వచ్చినవయ్యా. ఏం పని మీద వచ్చినావు ఏంది. నువ్వు నా పని చేద్దామని ఆలోచన చేస్తున్నావు కదా. గా పని కాకుండా చూద్దామని నేను ఏం చేస్తున్నావు నీ మీద ఒక కన్నేద్దామని వచ్చిందే. ఏ కాలమై పిలువ బట్టి ఆలింటి కాడ కూర్చున్నవేమో ఈలింటి కాడ కూర్చున్నవేమో మంది ముచ్చట్లాడుకుంటానుకో మంది ఇంట్లో పట్టే తిరుగుతావు కదా అని మంది ఇళ్ళల్లో అందరి ఇంట్లల్లా పిలిచి పిలిచి లాస్ట్ గీడికి వస్తే గీడ పెంటావతో మాట్లాడుకుంటూ నిలబడ్డావు. నీకేం పని పాట లేదా అని. మోగన్ భయం లేదు పిల్లల భయం లేదు ఎవ్వరు భయం లేకనే గిట్లా అబ్బారు తెగించిపోతున్నావు నువ్వు. నడువులండి ఇంట్లోకి నడువే. అవ్వా అవ్వా చూసినవా పెంటక్క. నేనంతా ఎప్పుడు మందిలో పొంటే ఉంటాను. ఓ అమ్మో ఎవరైనా చూస్తే నిజంగానే అనుకుంటే మాట్లాడుతుంది బద్మాషోడు. ఏం చేయాలి చెప్పు పెంటక్క. మీ ఇంటికి రాక ఎన్ని రోజులైతుంది. వారానికి ఎక్కువ అయితే లేదు పెంటక్క. నీతో మాట్లాడక ఇట్లా ఎన్నిసార్లు పిలిచినా గట్లనే పోతున్నా కానీ నీతో మాట్లాడుతున్నా. మీ ఇంటికి వస్తున్నా పలకరిస్తున్నా పెంటక్క. ఆగో నా మొగడు చూసినావా ఉత్త పుణ్యానికి ఎట్లా బదులు పెడుతుండు. జర చెప్పు పెంటక్క. ఇంటికి పోయినాక కొట్టి పాడి చేస్తాను నన్ను. అవును బక్కయ్యా ఎందుకు పిల్లగా గట్ల తిడుతున్నావు నీ పెళ్ళాన్ని. ఆ పొల్ల అప్పలేక మందిలో పొంటి తిరుగుతలేదు. ఏమైనా నువ్వు డ్యూటీకి పోయిన సార్లు ఇంట్లోనే ఉంటుంది. ఇంట్లోకి బయటికి వెళ్తలేదు. ఎవరైనా పిలిస్తే గనక బయటికి వెళ్తలేదు. ఎందుకయ్యా గా బోర్ని ఉత్త పుణ్యానికి గట్ల తిడుతున్నావేంది. దీని గురించి నీకు ఎరకలేదో నే పెద్ద లంగ పనులు చేసి ఆడిదే ఇది ఏమనుకుంటున్నావు. ఆగో నేను లేననుకొని నా మొగడు గీడి దాకెట్లొస్తాడు అని ఇక నా షోలో పడనట్టే మాట్లాడింది. ఇంట్లో బియ్యము ఎంత కష్టపడితే వచ్చినాయో వద్నే. ఆ పగరనక రాత్రనక పండుకోక ఎంత కష్టపడి పైసలు ఖర్చు పెట్టి గాని వడ్లన్నీ పట్టించుకొస్తే గాయని బియ్యం వస్తే ఈ బద్మాసి చూసినావా ఉత్త పుణ్యానికి మీకు బియ్యం వేస్తాక్క నేను బియ్యం తీసుకొస్తాక్క అని శిల్క పలుకులు పలుకుతుంది. ఇక కన్న కష్టం చేసినోనికి నాకు బాధ అనిపించదా వదిలే చెప్పు. ఆగో చూసినవా పెంటక్క. నేను బియ్యం ఉత్త పుణ్యానికి తీసుకొస్తాను అని పెంటక్క. మీ అందరు పైసలు ఇస్తే పైసలతో నేను బియ్యం వేస్తా తీయనన్న. ఉత్తగానే పుణ్యానికే పోస్తాను చెప్పిన పెంటక్క. ఆగో చూసినవా ఈ బద్మాషోడు. అవును పిల్లగా పొల్ల ఉత్త పుణ్యానికే పోస్తాను చెప్పలేదు. ఇక మా వాళ్ళందరూ అమ్మలక్కలు నిండి పైసలు గలేసుకుంటారు కదా. పైసలు తీసుకొని బయట ఎందుకు దుఃఖన మీద వంకొచ్చుడు. ఇక నా మొగడు పండించిన బియ్యం ఉన్నాయి కదా గవే తీసుకొస్తా తీయనన్నది. ఎందుకయ్యా ఉత్తగానే దాన్ని తిడుతున్నావు.
గట్లనే తిట్టు పెంటక్క, రెండు మూడు మాటలు అంటే తంతే బుద్ధి వస్తదేమో. అవ్వ ఏమైనా నా ఉసిరే పోసుకుంటాడు పెంటక్క ఈడు. అబ్బా అబ్బా మీ ఇద్దరికి అవార్డు ఇయ్యాలి పో. ఇక ఆడోళ్ళ ముచ్చట్లన్నీ అబద్ధాలుంటాయంటే గీ మాట కరెక్టే ఉన్నట్టుంది. నువ్వు అన్న మాట నేను వినలేదా ఓ వదినే? మీ చెల్లె తగ్గట్టు నువ్వు ఇట్లా మంచిగా ఆమె దిక్కే చేయగొడుతున్నావు కదా, నేను వినలేదా? నా షోలు వినిపిస్తలేవా? నేను చెబుతున్నా ఎట్లా? నేను రాగానే ఉత్తగానే తెస్తా తీపెంటక్క, నీతోని జోర ముచ్చట పెడుతుంది. అవన్నీ మాటలు నా షోలో పడ్డాయి, నేను విన్నా గాని నువ్వేం కవరింగ్ చేయకపోయింటక్కో. నా పెళ్ళం గురించి నీకు ఎరకలేదు ఇంకా, అది చాలా కథలు పడుతుంది అది. ఆగో, ఊగుంటా ఉంటే ఏమో రెచ్చిపోయి మాట్లాడుతున్నావు, నేను కథలు పడతానా? అవునవును, నీకంటే కథలు నాకే ఎక్కువ వస్తాయి కానీ. అవ్వ ఊకుంటా ఉంటే పెంటమ్మ ముందు నా ఇజ్జత్ అంతా తీసి పడేస్తావు. ఏమైనా మాట్లాడుకోరు, ఏమైనా చేసుకోరు, నేను పోతున్నా. అరే ఓ బక్కమ్మ, అయ్యో మొగడన్న ఒక్క మాటకు అలిగిపోతుందే బక్కమ్మ. జరుండు జరుండే పొల్ల, నీతోనొక ముచ్చట చెప్పాలే. అబ్బో, చేసేటివన్నీ సొక్కమైన పనులని సొక్కంగా మాట్లాడుకుంటే ఎట్లా పోతుంది చూడు ఈ బద్మాసిది. అదేంది ఈ పొల్ల ఇంట్లో లేనట్టే పోతుంది, దర్వాజాలన్నీ దగ్గరకు పెట్టిపోయింది. ఆగో చిన్నది లేనట్టుంది, పెద్దది లేనట్టుంది, ఎక్కడ పోవచ్చు ఈ పెంటమ్మ కోడన్లు. ఓ పిల్ల సరితా. ఆగో ఎవర్రా? నువ్వా పోసి? ఏమైందే గట్లా పెంటమ్మ పెద్ద కోడల్ని కూతలేస్తున్నావు, పిలుస్తున్నావు? గా పొల్ల లేనట్టుంది, ఎక్కడ పోయిందో ఏమో మరి. ఏ ఎక్కడ పోతదే, ఇంట్లోనే ఉంటది. గా పొల్ల ఇంట్లోకించి బయటికి వెళ్ళదు. ఇలా కూలి లేదు, ఎక్కడ లేదు, పోయేది ఇంట్లోనే ఉండొచ్చు. అయినా మందింట పొంటి తిరిగి ముచ్చట పెట్టదే పెంటామో పేద కోడలు. గాదేగా బద్మాషిగా చిన్న కోడలు ఉన్న చూడు పట్నంది. ఇక అదైతే ఏమైనా మందింట్లో పొంటే కూర్చుంటది, ఇక మొగళ్ళని చూసుకుంటూనే ఉంటది అది. మెల్లగానేమ్మా, చిన్నది ఇంట్లోనే ఉందనుకో, ఈ మాటలు దానికి దబ్బుక్కున ఇంపిచ్చి పాడేనే అనుకో, ఓయమ్మో ముందే గయ్యాలి గంపలే తల్లి, మనతో పంచాలు పెట్టుకునే ఆడిదాది. ఆ ఇంటయినని అయినా లేదు గాని వాళ్ళ అమ్మగారింటికి పోయిందంట, అది లేదు. ఏమైనా అమ్మగారింట్లోనే జరుగుతుంది అది, అత్తగారింటి కాడ చేస్తాను శాత కాదు కదా. అవునమ్మా, 3 రోజులు 4 రోజులు అత్తగారింటి కాడ ఉంటే 10 రోజులు అమ్మగారింటి కాడనే ఉండొస్తుంది. పొల్లకి వారయ్య ఏం బాధ అవుతుండొచ్చు. అత్తకు లేదు మామకు లేదు వండి పెట్టేది, నిమ్మలంగా పెళ్ళ మోడు ఇద్దరే వండుకొని తింటారు కంట. ఈ పొల్లకు నిజంగా గంటగానం ఏం బరువు అవుతుండొచ్చు. ఏమైనా అమ్మగారు అమ్మగారు అనుకుంటే అమ్మగారు గుద్దలే చూడుతుంది. ఇవాళ 31 కదనే, ఇక పట్నంలో పంగలల్లా బాగా దావత్ చేసుకుంటారంట. ఇంటి పక్కలలో ఇంటి ఎదురుంగోళ్ళు దోస్తులు గీస్తులు మంచి సౌండ్ బాక్సులు పెట్టుకొని జోరుదాగా ఆటలు పాటలు తాగుడు గీకుడు తిండి ఇవన్నీ జోరుగా చేసుకుంటారంట. ఇవన్నీ మన ఊర్లలో ఉండయి కదా బావా, ఇన్ని రోజుల సంది నేను మస్తు ఎంజాయ్ చేసినా అని ఇక వాళ్ళ ముద్దుల మొగనికి చెప్పుకుందంట. బావా నా ముద్దుల కోవా, నేను పొయ్యేస్తా, జర దించి రావా అని చెప్పిందంట. మొగడు పోయి అత్త గెరక లేకుండా దించొచ్చిందంట. ఇక తీరా పొయ్యి వచ్చినాక దించొచ్చినాక ఎప్పుడుతుందంట అలా తల్లికి. ఇక పెంటమ్మో పరిశాన్ అయ్యి కూతల మీద కూతలేస్తుంది. అవ్వ ఆ పుల్ల నా చిన్న కోడలు చాలా బద్మాషి చెక్కలున్నాయి దాని దగ్గర. ఏమైనా మొగనికి అచ్చ బిచ్చ అనుకుంటా కస్సు బుస్సు అనుకుంటా వండి పెట్టిందంట. ఎచ్చి పచ్చి వండి పెట్ట కూరగాడు తినలేక వస్తుందంట. అమ్మ ఏం చేయాలి ఏం కథ, గట్ల చికెన్ అంతా ఖరాబ్ చేసిందని పోయమ్మ ఒళ్ళుల్లా అని మొత్తుకుంటుంది. ఇక పెంటమ్మ గట్ల నాకు ఎరకైంది కదా ఊరిపోయిందని, లేకుంటే నాకెవరిక చెప్పు, ఎవరు చెప్తారు? అట్లనా? అదే అదే అత్త పోరు మామ పోరు ఎవరు పోరు లేదు కదా. ఇక మొగన్ కాదో ఇదో చెవులేస్తే అయ్యే పోతుంది. ఆడు ముందే పోరగాడు అమాయకుడు, పెళ్ళం ఏది చెప్తే పెళ్ళం తోకనే తిరుగుతాడు. ఇక గట్లనిగా పోరగాన్ని మొత్తము అన్యాయం చేస్తుంది. అవును చెల్లె నిజంగా. అదే పెంటవ్వ పెద్ద కోడలుగా సరిత పొల్ల గుణం అయితే చాలా మంచిదమ్మా. గింత ఇట్లా ఖరాబ్ ఉండదుగా పొల్ల గుణము. ఎవడన్నా తెలివనోడు ఇంటి ముందరికి వచ్చి నిలబడ్డా ఇట్లా పాట అని నీళ్ళు ఇస్తుంది, పలకరిస్తుంది. ఏ ఊరమ్మ ఏం కథమ్మ అంటే ఇయ్యగా మాట్లాడి దోస్తాన చేసుకునే మనిషి. గాసొంటి పెద్ద కోడలు ఇచ్చిపెట్టి ఏమైనా పట్నం దాని అనుకుంటే దాంతో ఒక మళ్ళీ తిరిగింది. ఇక ఇప్పుడు పెంటమ్మకు తెలిసి వస్తుంది చిన్న కోడలు ఏంది, ఆమె కథ ఏంది, ఎట్టెట్ట చూస్తుంది. ఇప్పుడు తన్నట్టు అవుతుంది, అందుకే పెద్ద కోడలు దేకుతా ఉంది. అవునమ్మ, మరి మనం ఎట్లా చూస్తే వాళ్ళు అట్లా చూస్తారు. ఇక ఈమె పెంటమ్మ అప్పొస్తుంది ఆపొద్దస్తుంది అయినా ఏమైనా చిన్న కొడుకు అనుకుంటా గా కొడుకునే ప్రేమిస్తుంది. గా కొడుకుకే అన్నిందాల పెట్టేది. ఇప్పుడు కోడలు వచ్చినాక పాపం తెలిసి వస్తుంది పెంటక్కకు. ఇక ఏమైనా పెద్ద కోడలు సోపతి పెద్ద కొడుకు సోపతి పడుతుంది. అవునవును, నేను ఇట్లా చూసినా గాని మరి 31 దావతు మొన్న ఒక మాట అంటే మళ్ళీ ఏ సపోర్ట్ సరి చేయకపోతేనేమే, చేసుకుందామా వద్దా ఏమంటారు? అరే చేసుకుందామే, మళ్ళా చెప్పేదేముంది, చేసుకుందాం గదే గీ పొల్లతోని సరితతో ఒక మాట చెప్పిపోదాము, దాని చెవులు వేసిపోదాం అని వచ్చిన. గా పొల్ల మరి ఉన్నదా లేదా, ఇంట్లో వండుకున్నదా ఇక అర్థమైతే లేదు. ఏది పిలుద్దాం ఒక పారి. సరిత
ఓ సారీ. ఆ ఎవరు? వస్తున్నా వస్తున్నా. ఆగో లోపలనే ఉన్నట్టుంది. ఆగో పాలకింది కదా వస్తట్టుంది కానీ ఈ పొల్ల చాలా మంచిదే. ఇప్పుడు అందరం తలా ఇన్ని పైసలు వేసుకొని చేసుకుందామంటే ఈ పొల్ల మా ఇంటికాన్నే చేసుకుందాం అమ్మ నేను అన్నిందలా చేసి పెడతా అని నిమ్మలంగా మాట్లాడుతుంది. ఇక ఎవరి మీద ఎత్తేసాల్సిన అవసరమే లేదు. ఈ పొల్ల అన్ని ఓడ్చుకొని నిమ్మలంగా దీని ఇంట్లోనే చేసి పెడుతుంది. మరి ఇంకేందే లొల్లి పంచదులు ఏముండయి. ఈ పొల్లంత మంచి గుణం ఎవరికి ఉండదు. నాడు నాడు అలా అత్త గిట్ల చెప్పు ఎవరెవరు కలుస్తారో తలా ఇన్ని 100 వేసుకుందామా 200 వేసుకుందామా ఇక వేసుకొని దబా దబా ఏమేమి తెచ్చుకోవాలో సామాన్ తెచ్చి పెట్టుకుంటే ఇక ఈ పొల్ల చుట్టూ మన అందరం కూర్చొని దబా దబా వేస్తాయి ఏ పోతుంది. ఇక పొద్దుకంగా అందరం కూర్చొని దావత్ చేసుకుందాం ఏమంటావు? ఆ అవును అవును నేను గదే అనుకున్నా గట్లనే ఆలోచించి వచ్చిన. ఇక ఏ ఆడిదైతే ఓడ్చుకోదు ఈ పొల్లు అయితే నిమ్మలంగా ఓడ్చుకొని ఇక ఏదున్నా నాదే అనుకుంటా ఇక అందరు నా ఊళ్ళే అనుకుంటా చేస్తుంది. ఇక గట్లని ఈ పొల్లకు చెప్పిపోదామని వచ్చినాం. ఏమంటారు చూద్దాం ఆగు బయటికి వెళ్తలేదు ఇంకా ఏం చేస్తుందో పిల్ల. అయ్యో మీరేనా పోషవా అప్పటిసారి గుయా గుయా మాట్లాడుకుంటున్నా నాకు అన్ని వినిపిస్తూనే ఉన్నాయి కానీ నన్ను కానట్టుంది ఎవరిని పిలుస్తున్నారు అని ఇక బయటికి వెళ్ళలేదు పోషవ్వా. ఏమైంది గిట్ల వచ్చిండ్రేంది మీ ఇద్దరు? ఏం లేదు సరిత పొద్దుకంగా 31 కదా ఇక దావత్ చేసుకుందాము మన ఆడకట్టులందరం అమ్మలక్కలము తలా ఇన్ని పైసలు వేసుకొని అని అనుకుంటున్నాము. ఇక నీకు 4 రోజుల కింద ఒక మాట అన్నగాని మళ్ళా గట్టిగా అన్నారు అనలేదు అని ఇక అందరూ ఓకే ఓకే అని అంటుర్రు. ఇక అదే ముచ్చట నీ చెవులు వేసిపోదామని వచ్చిన పిల్ల. అరే గట్టనా సరే సరే అట్లయితే ఏముంది మరి ఎన్ని వేసుకుందాము ఏం కథ మరి ఎంతమంది వస్తున్నారు ఏం కథ మరి చేసుకుందాం అదేముందమ్మా ఒక గంట సేపట్లో దాబా దాబా వంటలు అయిపోయినాయి అనుకో ఇక అందరు వచ్చుడే ఆలస్యము. ఆగు ఆగు చెప్పిందే ఆలస్యముకి పొల్ల చూసినవా ఎంత నిమ్మలంగా మాట్లాడుతుందో. అవును సుజాత సరిత గుణము సాపు ఉంటది ఏది మాట్లాడినా సాపుగా మాట్లాడుతుంది. ఒక మనిషిని బాధ పెడతట్టే ఉండదు ఈ మాటలు. అబ్బో అంతేనా పోషవ్వ ఏదో పాటు ఇక మాకు వచ్చిన మాటలు మాట్లాడతాము. ఇక సిటీ వాళ్ళకి వచ్చినన్ని మాటలు మనకు రావు కదా. ఏదో ఊరు మాటలు మాట్లాడతాం రెండు గంటే గంట వరకే మనది ఇంకా ముందుకు నడవదు కదా. ఓ పిల్ల నువ్వు ఏమనుకున్నా సరే నేను చెప్తా నేను నీ తోటి కోడలు లేనట్టుంది నీ ఏరాలు వాళ్ళ అమ్మగారింటికి పోయింది కానీ అది లేదు కాబట్టి మాట్లాడుతున్నా. నువ్వు ఎన్ని మాటలు చెప్పినా పట్నం పొల్లు ఊరోళ్ళు అన్నా గాని ఇక ఊరోళ్ళ సంగతి పట్నం పొల్ల సంగతి పక్కకు పెడితే గా పెంటామొహం మీ ఇద్దరు కోడలు కదా. గా చిన్నదైతే చాలా బద్మాషి మస్తు కథలు పడే లెక్కలు ఉన్నాయి దాని దగ్గర. ఇక ఇప్పుడు ఊర్లోనే ఉంటే దాన్ని ఇట్లా మన జంటకు చేర్చుకోవాల్సిందే. ఇక అది వచ్చి ఏం పని ముట్టదు చెయ్యదు తింటందుకు రెడీగా ఉంటే ఎవడు పెట్టాడు చెల్లి. అది వాళ్ళ అమ్మగారింటికి పోయిందే మనకు తప్పించుకున్నట్టు మంచిగా అయ్యింది. అందుకే నిమ్మలాగా మీ అత్త వస్తుంది నువ్వు వస్తావు మన ఆడకట్టలు ఇంకా 5 6 వస్తారు. అందరం కూడి మంచిగా చేసుకుందాం చెల్లి. ఈ ఇంత మందిలో కూడా నాకు కాకుండా మీ అత్తకు కాకుండా ఎవరికి లేని గుణము నీకు మంచి సాపు గుణం ఉందే. నీ ఇంట్లోనే చేసుకుంటే నువ్వు ఓర్చుకునే గుణం ఉన్నది. అంత నాదే అంత నా వల్లే అనుకుంటా నువ్వు కలిసిమెలిసి చేస్తావు కాబట్టి మేము నీ దగ్గరికి నీకు చెప్పుతానికి వచ్చినాం చెల్లి. ఏడ చేసుకుందామంటావు ఎట్లా చేద్దామంటావు ఇక నీ సంగతి నువ్వు చెప్పు. ఇక నేనేముందావా చెప్పేది మా అత్త ఏదంటే అదే ఇక మా అత్త ఇంటికాడ ఏదామంటే అందరం కలిసిపోయి ఆడ వేసొద్దాము లేకుంటే మా ఇంటికాడ ఇట్లా ఖాళీగానే ఉంది పిల్లలు లేరాయి జల్లలు లేరాయే ఇక ఏం పని ఉండదు పాట ఉండదు నా మొగడు ఇట్లా ఒక్క మాట అన్నాడు. మరి మా ఇంట్లో చేసుకుందామంటే అన్నిందాల దబా దబా వేసి పెడతా. ఏడైనా మీ ఇష్టం అవ్వా. ఇక మీ ఇంట్లోనే చేద్దాం సరిత ఇక ఎవరి ఇళ్ళలో చూడు మా ఇంట్లో మా మన్మరాలు మా మన్మళ్ళు వచ్చిరుగా పొల్ల సందడే ఎక్కువ ఉంది. ఇక మీ ఇంట్లో ఎవరు లేరంటున్నావు కదా. ఇక నీ మొగడు ఇట్లా మంచోడమ్మా ఇచ్చులు దిక్కులు ఏం తెలియదు. ఇక నీ తగ్గట్టు నీ మొగడుండు ఇద్దరు పిల్ల మొగడు చాలా సాపు గుణం గల్లోళ్ళు. అందుకే మీ ఇంట్లోనే చేసుకుందాం బిడ్డ. సరే సరే అవ్వ మరి పైసలు ఎన్ని వేసుకుంటారో ఏం కథలో చెప్పురి నా వంతుకు పడ్డ పైసలు నేను ఇస్తా. ఏ నువ్వేమొద్దు తీ సరిత నువ్వు గ్యాస్ పీరిగానే నీదేనాయే. ఆ నీ గ్యాస్ వాడుకుంటావు కారం ఉప్పులు అవన్నీ నీవే వాడుకుంటావు ఇంకా నువ్వెందుకే పైసలు ఇచ్చేది. గా పిండికి చపాతి పిండి చికెను మటను నూనె గవన్నీ సామాను చికెన్ మసాలా గవన్నీ మేము తీసుకొస్తాం కానీ నువ్వేం పైసలు ఇవ్వకు బిడ్డ. మీ అత్త నాటుకోడ్లు ఇప్పిస్తున్నదంట కదా. ఇంకేంది మీ అత్త నువ్వు అవి వేస్తుందా నువ్వేమో ఇక గ్యాస్ గిట్లా అవన్నీ ఇస్తున్నావా ఎందుకు బిడ్డ ఏమొద్దు తీయే నీ గుణమే చాలు తీయమ్మా. అయ్యో ఇంకా గ్యాస్ ఖర్చు ఇట్లా తీసేస్తారా అక్క ఏమొద్దు ఏమొద్దు అందరి లెక్క నేను పైసలు ఇస్తా గ్యాస్ గురించి దాని గురించి కారం ఉప్పుల గురించి ఏందక్క మీరు లెక్కలు చేసేవి ఇవన్నీ ఏమొద్దు. ఓయమ్మో ఇంత మాత్రం నేను పెట్టుకున్న తల్లి ఎట్లా కనిపిస్తున్నా మీకు. ఏమో చెల్లే ఇక నీ గురించి మాకు ఎరకనే గాని మళ్ళా మీ అత్త ఇట్లా తిట్టిపాడి వేయగలనే ఆగో నా కూడలివే ఉప్పులు పప్పులు అన్ని తీసుకుర్రు మళ్ళా అటు కాకుండా గ్యాస్ వాడుకురు మళ్ళీ అందరి లెక్క పైసలు కలియమంటారు అని మీ అత్త మాత్రం పంచాయతీ చేస్తుంది. ఎందుకు వచ్చిన బాధ ఏమొద్దు బిడ్డ
ఇక నువ్వేం పైసలు ఇయ్యకరా, మేము పెట్టుకుంటాం అంటున్నాం కదా, ఖాళీ నీ ఇంట్లో వండుకుంటాం అంతే. ఏమో అక్క, మరి ఇక మీ ఇష్టము. నేను కాదు అంటే మీరు అవును అన్నట్టు ఇక కాదు ఖచ్చితమని చేస్తుర్రు. ఇక మీ ఇష్టం అవ్వా, ఇక మీ ఇష్టం ఎట్లుంటే గట్లనే ఇయ్యదాం తీర్రి. సరే సరే తీ బుజ్జి, ఇక ఎంత కాడకైతుందో చూద్దాం తీయి. సరే సరే అవ్వా, మనకు టైం లేదు, మళ్ళీ పొద్దుకంగా అన్ని ఇందాలో చేసుకోవాలి కాబట్టి ఇక అందరిని నడుచుకొని ఎన్ని పైసలు వేసుకుంటది, ఏమేం చేసుకుందాం అన్ని నడుచుకున్నాక నా దగ్గరికి రవి. ఇక నాకు చాలా పని ఉందక్క. బట్టలు పిండేటివి సగము విండేసిన సగం ఉన్నాయి. ఇక బట్టల పని తీరిందనుకో నాకు ఇంకేం పని ఉండదవ్వా. సరే సరేనా మరి. ఆ సరే అమ్మా, నువ్వైతే లోపలికో, నేను అంతగా అనుకున్నాక ఫోన్ చేసి చెప్తా మరి నీకు. ఆ సరే అవ్వా, మంచిది. ఆగో పొల్ల చూసిన అక్క ఎంత నిమ్మలంగా మాట్లాడిపోయిందో. గదే వాళ్ళ అత్తకి ఎరుకైందనుకో గీ పొల్ల పైసలు ఇచ్చిన సంగతి. ఓయమ్మో, మనని మాటలంటే మాటలు తింటది తల్లి. ఏమొద్దు తీయమ్మ, ఇంకా పొల్లని పైసలు ఏం అడగకు. గదే చెల్లి, నా మనసులో గిట్ల గట్లనే అనిపిస్తుంది. ఏమొద్దు తీయే, ఆ పొల్లని ఒక్క రూపాయి ఇట్లా పెట్టనియద్దు. అయినా గ్యాసు ఉప్పులు పాపులు పుణ్యానికి వస్తాయా చెల్లె, ఏమొద్దుకో. అంతేమో గాని గీ ఏ రాళ్ళు ఇద్దని పక్క పక్కకు పెడితే పెద్దది 10 ఇంతలా నయం చెల్లె, నువ్వేమనుకున్నా సరేను. ఇక అది పల్లెటూడుదో ఎక్కడదో పేదదో ఉన్నదో గాని ఇక ఏం గతి లేకున్నా నలుగురితో మంచిగా మాట్లాడుతుంది, నలుగురిని పలకరిస్తుంది. ఇక అమ్మ అయ్య అనుకుంటా నిండుగా మాట్లాడుతుంది. ఇంకా అదే చాలు చెల్లి. అదే ఈ చిన్నది బాగా బలిసింది ఉన్నట్టుంది. ఎవరు చూసినా మొక్కు ముఖము అంతా మార్చుకొని పోతుంది. ఆగు పొద్దుగల లేచి గీ ఆకిలన్న ఊక్కోదా అని ఇయ్యల్లా సాంపన్న చల్లుకోదా అవ్వ. మరి రేపు పొద్దుగల నన్న వచ్చి కలర్ లేచి ముగ్గు పెట్టిపోతుందా లేకుంటే ఊతగానే ఊరుకుతుందా. అవునక్క, నేను పొద్దుగల్లా ఇక దుఃఖం మీద పోతప్పుడే అనుకున్నా ఈ అవ్వ పొల్ల ఆకిలి ఊకలేనట్టు ఏడ్చేస్తే ఆడని ఉంది అనుకున్నా గాని అయ్యో ఆకిలి ఊకపోతే ఎట్లుంటదమ్మా ఇంట్లో ఆడిది అని మళ్ళీ మూసుకొని పోయినాక. అంతేనా, ఏడనే రోజుకు ఒక పారైన ఆకిలి చక్క ఊక్కోదంట. మనము పొద్దుగల్లా పొద్దుకంగా 2 మాటలు సందడాకి తీసుకోమానే. గీదైతే పొద్దుగల చెత్త ఉంటూ ఊపుతుందంట, లేకుంటే మా పండుకుంటదంట. ఇక మళ్ళా తెల్లారి ఏడు చెత్త ఉంటే ఆడని మీద మీద ఊక్కొని పోతుందంటనే. కుద్దు వాళ్ళ అత్తతోనే వాళ్ళ అత్త నోటితోనే అంటుంటేనే నేను నిన్ననే. తూ శివ పాడుగాను పట్న పొలు గట్టనే వేసుకుంటారు అక్క. ఏడ చెత్తుంటే అన్నీ ఊక్కొని పోతారు. అదే మనం ఏం చేస్తాము, ఇక ఊడ్చపోంటి ఊక్కొని పోతాం చెత్తున్నా లేకపోయినా. ఇక సందడాకి తీసిందాక మనం పొద్దుకంగా నిద్ర పడుతుందా అక్క. అవును చెల్లె, ఏమైనా వంటలు రావంట పాస్ రావంట. ఇక ఫోన్లు పొక్కలల్లా ఫోన్లలో యూట్యూబ్లు ఉంటాయి చూడు. ఇక యూట్యూబ్ లో గా ఉంటా గీ ఉంటా అని ఇక నోటు కాడ పెట్టుకొని అనగానే చుట్టుక్కుని వస్తాయంట. ఇక ఫోన్లలో చూసి చేస్తుందంట, కమ్మ ఉండేయంట పాడుంటాయంట, ఉచ్చి ఉచ్చి చేస్తుందంట. కారం ఎంత పడతా అంతనే వేస్తుందంట, వండుతుందంట. మొగనికి తిను అంటే ఆ పోరడు తింటాడు. వాళ్ళ అమ్మకి అమ్మగా తీయగా వండి పెట్టేది. ఇక పెళ్ళం గిసొంటిగా వండుతుందని పోరాడు సగం కడుపు మాడుకున్నాడంట. ఇవాళ తల్లి ఒకటే బాధపడుతుంది. నా కొడుకు కడుపు అంతా మాడిపోతుంది అమ్మ, సరిగ్గా తింటలేడు. ఇక నా కోడలు సరిగ్గా వంటలు వస్తలేవు. ఇక పెళ్ళాన్ని బాధగా ఉంటాడో పోతాడో అని తల్లి మస్తు బాధపడుతుంది. అయ్యో గంతేనా, ఇప్పుడు పెళ్ళైన పూరగాళ్ళందరూ యూట్యూబ్ లకే మళ్ళీర్రక్క. ఏ వంటలైనా ఏ రకం అంటే ఆ రకము. ఒక్కొక్కడు ఒక 10 వంట రకాలు చూపిస్తాడంట అక్క. ఒకటే వంటను 10 రకాలుగా వండొచ్చంట. ఇక గసంటి వంటలు చూపిస్తే ఇక దాన్ని చూసి నేర్చుకుంటారేమో. ఇక మెల్లమెల్లగా నేర్చుకుంటారేమో తీయక్క. ఈ అవ్వ ఏ వంటలు పాడేని చెల్లె, ఇక అంత కల్తీ వంటలు. ఏది పడితే అది వేస్తే మనకు అమ్మగుంటాదే. అదే మనం అప్పట్లో ఇంత మిరపకాయలు వేయించి ఇంత ఉప్పేసి తొక్కేసి నూరినామనుకో ఎంత కమ్మగుంటది. కట్టుప్పు గసొంటి రోటి పచ్చట్లు నూరుకుంటే ఎంత కమ్మగుంటది. ఇక పోరగానికి బిర్యానీలు పులావులు గవి ఇవి అని వెరైటీ వేసి పెడితే ఇక పోరగానికి గ్యాస్ బట్టి పానం మంచిగా ఉంటలేదంట తెలుసా అని. ఇగో ఇదేను లేదు మన వీడియో ఎట్లుంది, మనోళ్ళందరికీ నచ్చింది అనుకుంటాము. నచ్చితే ఖచ్చితంగా మా కోసం చిన్న లైక్ కొట్టండి దోస్తులు. ఈ వీడియో కంటిన్యూషన్ పార్ట్ రేపు వస్తుంది దోస్తులు. అప్పటివరకు చూస్తున్నానండి స్వీట్ భాష. ఇక ఎట్లుండదో కింద కామెంట్ బాక్స్ తెలియజేయడం అస్సలు మర్చిపోకూడదు దోస్తులు. మేము ఎంతో కష్టపడి ఎంత కష్టమైనా మీరు చేసే సపోర్ట్ వల్ల ఇక మేము చాలా కష్టపడి వీడియో రెడీ చేసి మీకోసం తీసుకొస్తున్నాం కాబట్టి మీ సపోర్ట్ మాపై ఎల్లకాలం కూడా ఇలానే ఉండాలని కోరుకుంటాం దోస్తులు. సరేనుల్లా, మరొక మంచి కంటెంట్ వీడియోతో రేపు మీ ముందుకు వస్తాము. అప్పటి వరకు చూస్తున్నానండి స్వీట్ భాష. మా కష్టానికి ఫలితం మీరు ఇచ్చే చిన్న లైక్ దోస్తులు. వీడియో నచ్చితే చిన్న లైక్ కొట్టడం అస్సలు మర్చిపోకండి. బాయ్ బాయ్ దోస్తులు, మళ్ళీ కలుస్తాం.